అది అది చెప్దామని ఇప్పుడు వచ్చేటప్పుడు కాల్ చేసి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఇంతమంది హీరోలు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది. నిజంగా ఈ అసోసియేషన్ ఇంకా చాలా గ్రో అవబోతుందని చెప్పి చాలా నమ్మకం కుదిరింది. ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది చెప్పాలని ప్రత్యేకంగా మారుతి గారు వచ్చారు. ధన్యవాదాలు మారుతి గారు. అలాగే మరింతమంది మన స్టార్ హీరోలు మనల్ని డైరెక్టర్ అసోసియేషన్ అంటే కన్సర్న్ లవ్ ఉన్న వాళ్ళు కూడా ఈవెంట్ రోజుని డొనేట్ చేయబోతున్నారు. అప్పుడు ఆ విషయాలన్నీ అప్పుడు అందరికీ పత్రికా ముఖంగా తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు మంచి మనసుతో ఈ ట్రస్ట్ ద్వారా ఈ మెంబర్స్కి అందరికీ హెల్ప్ అవ్వాలని దృష్టితో చూస్తున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ఈవెంట్కి రావటమే కాదు, వాళ్ళ చార్టీని కూడా చాటుకోబోతున్న స్టార్స్ అందరికి కూడా ముఖ్యంగా మా అసోసియేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే మన తెలుగు ఫిలిం కమిటీ మెంబర్స్ కూడా మే 4న ఈ ఈవెంటు మన వీరశంకర్ గారు నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. ఈ ఈవెంట్ని మేము ఇంటర్నేషనల్ రేంజ్లో చేయడానికి మా టీం అందరం మేము కూడా, అలాగే మాకు బ్యాకప్లో మంది కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో వీరశంకర్ గారు వాళ్ళ టీం కూడాను, అలాగే మన సుబ్బారెడ్డి గారు, రామారావు గారు, వీరందరూ బాగా సపోర్ట్ చేస్తారండి. ఈ ఈవెంటు ఇంత గ్రాండ్ చేయడానికి కారణం ఏంటంటే తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ బిల్డింగ్ ఫండ్ రైజింగ్ కోసం వీళ్ళు ఎంతగా కృషి చేస్తున్నారు. అలాగే మా టీం నుంచి కానీ మా కంపెనీ నుంచి కానీ ఇంకా కృషి చేయడానికి ముందుంటామండి. ఈ బిల్డింగ్ ఫండ్ రైజింగ్ కోసం మా కంపెనీ నుంచి 10 lakhs రూపీస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఈ అవకాశం నాకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వెంకీ మాట్లాడాలి తప్పదు. యంగ్స్టర్ రిప్రజెంటేషన్. మే 4th అందరూ బుక్ మై షోలో టికెట్స్ కొనుక్కుని ఎల్బీ స్టేడియంకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్తే అండి. మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఇక్కడ చాలామంది సీనియర్ డైరెక్టర్స్ ఉన్నారు, అండ్ ఆల్సో ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చిన మాలాంటి డైరెక్టర్స్ ఉన్నారు. మాకు ఇప్పుడు రీసెంట్గా మేము ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎప్పుడు ఏంటంటే దాసనారాయణరావు గారిని పర్సనల్గా కలిసి ఆయనతో టైం స్పెండ్ చేయలేదు మేము ఎవరం కూడా. ఆయన గురించి చాలా విషయాలు వినడమే కానీ సార్తో మేము టైం స్పెండ్ చేసే అవకాశం కానీ అదృష్టం కానీ మాకు లేదు. సో ఆయన పుట్టినరోజు నాడు ఇలా డైరెక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకొని ఆయన స్పిరిట్ని, ఆయన సోల్ని మేము ఓన్ చేసుకొని ఈ సెలబ్రేషన్ మేము ముందుకు తీసుకొస్తున్నాము. సో మే 4th నాడు ప్లీజ్ బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకొని అందరూ వచ్చి మా డైరెక్టర్స్ ఈ కమ్యూనిటీని బ్లెస్ చేయండి. అండ్ విల్ స్ట్రైవ్ హార్డ్ టు కీప్ ఎంటర్టైనింగ్ యూ. అండ్ ఒక మాట చెప్పి ఫినిష్ చేసుకుంటాను సార్. వీరశంకర్ గారు, ఇఫ్ యూ రిమెంబర్, మనం వెరీ బిగినింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఇంత పెద్ద హెర్క్యూలియన్ టాస్క్ తీసుకుంటున్నాము, అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది, మనం వెళ్ళగలుగుతామా లేదా అని వండర్ అయిన రోజులు ఉన్నాయి. కానీ ఇవాళ కూర్చొని చూస్తుంటే ఇంత దగ్గరలో ఉన్నాం ఈ డ్రీమ్ రియలైజ్ చేయడానికి. ఒక రీజన్ అనిపిస్తుంది నాకు ఏంటంటే, ఒక యంగర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ ఆల్మోస్ట్ లైక్ స్కాలర్షిప్ లాంటి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మా సీనియర్ డైరెక్టర్స్ని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ వెల్ఫేర్ గురించి మేము వర్క్ చేసుకుంటున్న ఇంత బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్సే ఇదన్నిటినీ ఫెసిలిటేట్ చేసిందని చాలా గట్టిగా నమ్ముతున్నా. సో ఇదే స్పిరిట్తో వర్క్ చేద్దాము. అండ్ ఇట్ విల్ బీ ఎ ఫన్ ఈవినింగ్ అండి. సో దెర్ విల్ బీ ఎ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీకు ఎప్పుడు తెర వెనకాల ఉండే మేము డైరెక్టర్స్ కొద్దిగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం. మా అనుదీప్ కూడా చాలా బ్యూటిఫుల్ స్కిట్స్ అని రాస్తున్నాడు. కొంతమంది మేము డాన్స్లు అవి ఇవి కూడా చాలా ఎనర్జీతో వచ్చి చేయబోతున్నాము. ప్లీజ్ రండి, వచ్చి ఈవెంట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాని గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా శివ నిర్మాణ నాని గారిని మీరు కూడా శివ ఎందుకు వస్తాను నేను మీతో వస్తా అన్నాడు. తను కూడా నాని గారిని ఇన్వాల్వ్ చేస్తూ ఒక స్కిట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలా చాలా వంటర్స్ ఉంటాయి. అలా అల్లరి నరేష్ గారు ఇంట్రెస్ట్గా ఉన్నారు స్కిట్ చేయడం. అలాగే శ్రీనివాస్ రెడ్డి, మన బలగం వేణు, వీళ్ళందరూ కూడా రఘుబాబు గారు వీళ్ళందరూ కూడా స్కిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఆర్టిస్టుల్ని అభిమానిస్తారో, ఎవరైతే పెర్ఫార్మెన్స్ తోటి ఇస్తారో వాళ్ళందరూ కూడా ఈ డైరెక్టర్ అసోసియేషన్ ఈవెంట్కి వాళ్ళు ఉత్సాహంగా ప్రేమతో వాళ్ళందరూ మేము ఇన్వాల్వ్ చేస్తాం. అలాగే నవదీప్ గారు మేము చెప్పండి నేను ఏమైనా చేయాలని స్టేజ్ మీద చేస్తా అన్నారు. అదే అనుకున్నాం. సుమ గారు, నవదీప్ గారు యాంకరింగ్ చేసి, అలాగే అనుదీప్ కాంబినేషన్లో అది మంచి ఎంటర్టైనింగ్ అవ్వాలని అనుకున్నాం. సో ఇలాగ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఇంకా డిజైన్ అవుతూ ఉన్నాయి.
సో అలాగే సుకుమార్ గారు గౌరవ అధ్యక్షులుగా ఒప్పుకున్నారు ఈ కమిటీకి. అలాగే చైర్మన్గా రాఘవేంద్రరావు గారు ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయన గౌరవించుకుంటూ. అలాగే చీఫ్ అడ్వైజర్గా త్రివిక్రమ్ గారు, సురేందర్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అలాగే త్రివిక్రమ్ గారు ఈ అసోసియేషన్ ఒక నాలెడ్జ్ హబ్లా తయారవ్వాలి, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ అంతా నేను పెడతానని ఆయన కూడా త్రివిక్రమ్ గారు ఉన్నారు. ఏం కావాలి, ట్యాబ్స్ కావాలన్నా లేకపోతే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ కావాలన్నా అంతా నేను ఇస్తాను అని ఆయన కూడా మేము వెళ్ళి మాట్లాడినప్పుడు చెప్పారు. సో అందరూ కూడా ఏదో ఒకటి చేయాలి, తమకు తోచింది మనం అనుకున్నది అసోసియేషన్ కానీ ఉత్సాహంగా ఉంటాం. నిజంగా వాళ్ళందరూ ఉండటం వల్లే మేము చేయగలుగుతున్నాం అని మేము అనుకుంటున్నాం తప్ప వాళ్ళందరూ సపోర్ట్ లేకపోతే కమిటీ ఒకటి ఏం చేయలేదు. సో ముఖ్యంగా ఈ కమిటీలో ఇలాంటి ఒక యంగ్ బ్లడ్ రావటం, సాయి రాజేష్, వశిష్ఠ, శైలేష్ కొల్లం, శ్రీరామ్ ఆయిత్య వాళ్ళు రావటంతో నేను అనుకున్నాను టీఎఫ్డి అనేది 2.0 అవుతుంది అనేది. ఆ 2.0 యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా సీనియర్స్ని మేము గౌరవించుకుంటాం, పూర్వపు అధ్యక్షులను కానీ సెక్రటరీ కానీ వాళ్ళ అనుభవాలను తీసుకుంటూ ఉంటాం. డెఫినెట్గా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతుంటాం అందరం. ఇదంతా డైరెక్టర్ అసోసియేషన్ అనేది ఒక ఫ్యామిలీలో మన మెంబర్స్ కోసం మనం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటామనే ఒక స్పిరిట్ని అందరికీ తెలియజేస్తాం. ఇప్పుడు ఆఖరి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయమని ఒక షార్ట్ నోటీస్లో సార్ మీరు వస్తే బాగుంటుంది అని ఒక చిన్న కాల్ చేసి ఒక 2 గంటల క్రితం వస్తున్నాను అంతే అని వచ్చిన విజయన్ ప్రసాద్ గారిని మమ్మల్ని అందరూ బ్లెస్ చేస్తుందిగా 2 మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫైట్ సినిమా తీసిన తర్వాత అక్కడ కూర్చుంటారండి నేను. మీలో ఎంతో ప్రతిభ ఉంది, చాలా గొప్ప విద్వత్తు ఉంది. నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, డైరెక్టర్ అంటే ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. దయచేసి మళ్ళీ అది తీసుకురండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్. డెఫినెట్గా ఆ ప్రైడ్ని మళ్ళీ తీసుకొస్తాం సార్. డెఫినెట్గా ఆల్రెడీ ఉంది. మనం తెలుగు దర్శకులు అంటే ఇప్పుడు బాలీవుడ్లోనూ వేరే ఇది వరకు తెలుగు దర్శకులు తమిళ్లో చేయటం, హిందీలో చేశారు. రాఘవేంద్రరావు గారు, దాసనారాయణ గారు, అందరూ బాపయ్య గారు అందరూ చేశారు. కానీ తర్వాత ఆ లెగసీ పోయింది. మళ్ళీ ఈ మధ్య ఒక క్రేజ్తో ఆ డైరెక్టర్తో చేస్తే బాగుండనే స్థాయికి మన తెలుగు దర్శకులు వచ్చారు. నిజంగా మనందరికీ అది ప్రైడ్ అండి. ఇప్పుడు రాజేంద్ర రెడ్డి గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. శుభ సందర్భంలో ముఖ్యంగా చెప్పవలసింది ఎన్ శంకర్ గారి గురించి అండి. ఎందుకంటే ఈ కార్యక్రమం 4వ తారీఖున డైరెక్షన్ డే చేయాలి అని ఆ రోజు పట్టుపట్టింది ఆయన. ఎందుకు చేయాలి అన్న దాని మీద ఒక దర్శకరత్న దాసనారాయణరావు గారి పుట్టినరోజు అని చెప్పి పెద్దలందరినీ కూడబలికి తీసుకొచ్చి ఒప్పించి ఈ కార్యక్రమం 6వ సంవత్సరంలోకి వెళ్తా కారణం ఆయనండి. కాబట్టి డెఫినెట్గా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడు విజయ్ కనక మెడల్ మాట్లాడుతుంది కోరు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, మీడియా మిత్రులకి, వేదిక నిర్వహించిన పెద్దలకి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. May 4th రోజు నాడు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తామండి ఒక ఈవెంట్. దానికి ఇందాక మా బాస్ హరీష్ గారు చెప్పారు, పెద్ద హీరోలు అందరూ వస్తున్నారు. దాంతోపాటు చాలా పెద్ద డైరెక్టర్స్ అందరూ కూడా ఒక స్టేజ్ని పర్ఫామ్ చేయబోతున్నారు. మన అనుదీప్ గారు కూడా ఒక సూపర్ యాంకరింగ్ ఆ రోజు మనం లైవ్లో చూస్తాం అందరం మనం. తప్పకుండా అందరూ వచ్చి ఫంక్షన్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఆ మే సంచిక కళావేదికని ఆవిష్కరించాల్సిందిగా అందరినీ, హరీష్ శంకర్ని, దశరథ్, విజయేంద్ర ప్రసాద్ గారు ఒకసారి. మేము వెళ్ళి పిలిచిన వెంటనే అందరూ ఆర్టిస్టులు అందరూ పేర్లన్నీ చదివారు. వాళ్ళందరూ వస్తామని చెప్పారు. వాళ్ళందరికీ మన దర్శకుల సంఘం తరఫున, మా కమిటీ తరఫున ధన్యవాదాలు. ఈ కమిటీ అంతా ఇప్పటివరకు మీకు చాలా వివరాలు తెలియజేశారు. మేము అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఈ కమిటీ గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి వీరశంకర్ గారు మీరు చేసిన కృషి మర్చిపోలేనిది. ఈ కమిటీ అందరూ కూడా అండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూ ఉన్నారు. కమిటీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇంత చేస్తున్న మాకు ఒక్క మీడియా సహకారం అండి. దయచేసి మీరందరూ ప్రోత్సహించండి, డెఫినెట్గా జనాల్లోకి తీసుకెళ్ళండి. మీరు అందరూ చెప్పున్నారు ప్రతి అసోసియేషన్లో ఎలా ఉంటుంది, వెల్ఫేర్ అంటే ఎలా ఉంటుంది, దానిలో ఉండే కష్టాలు సుఖాలు అన్నీ మీకు తెలిసే ఉంటుంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ.
అలాగే ఒక చిన్న విషయం చెప్పాలండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే వీళ్ళంతా మా కుటుంబ సభ్యులండి. కుటుంబంలో చాలామంది ఉండొచ్చు, కొంతమంది ఎర్లీగా సెటిల్ అవుతారు, కొంతమంది లేట్గా అవుతారు. ఎర్లీగా సెటిల్ అయిన వ్యక్తి కింద వ్యక్తిని పైకి లాగుతాడు, నేనున్నాను తమ్ముడు, నేనున్నానని. అలాగే అన్నయ్యలు తమ్ముళ్ళు వచ్చి అందరూ వీళ్ళందరి సహకారం, మా కుటుంబ సభ్యులు వీళ్ళంతా మేము ఉన్నాము అని వాళ్ళ సక్సెస్ని మన అసోసియేషన్కి ఇవ్వడానికి ఇలా వచ్చినందుకు మరోసారి మీ అందరికీ మన కుటుంబ సభ్యులకి ఫీల్ అవుతున్నాను. అన్నయ్యలు మీరంతా మీ సహకారం ఇలాగే ఉండాలి, మనమంతా ఒకటైతే దర్శకుల దినోత్సవం బ్లాక్ బస్టర్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. అలాగే సార్ మారుతి గారు మీరు చెప్పిన విషయం మర్చిపోయింది, 35 lakhs నిజంగా రియల్ హీరోస్ ఉంటారండి. సినిమా హీరోలు వేరు, రియల్ హీరోస్ వేరు. తెలుగు సినిమాలో ప్రతి హీరో రియల్ హీరోనేనండి. ఏ చిన్న విషయం జరిగినా పొలిటికల్ కంటే అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి సినిమా వాడే, మన సినిమా వాళ్ళే ఇస్తున్నారు. అది చిరంజీవి గారు అవ్వచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు. అందుకే ప్రపంచంలో అతి గొప్ప మనసు ఉన్న గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సినిమా వాడే అని మరోసారి సగర్వంగా చెప్పుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ట్రూలీ హానర్ టు అస్ అసోసియేట్ అయినందుకు మన తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్తో అండ్ వీరశంకర్ గారితో అండ్ లాట్ ఆఫ్ పీపుల్కి అందరికీ. అండ్ మన సైడ్ నుంచి ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది కనుక ఐ థింక్ దిస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ వీ కెన్ సే దట్ టు. అండ్ మనకు అండ్ లైక్ డిజిటల్ మీడియా ఫెడరేషన్కి వీ బీన్ అసోసియేటెడ్, వీఆర్ గోయింగ్ టు లైక్ కొలాబరేటెడ్ అండ్ కంప్లీట్గా మన తెలుగు కాదు ఎంటైర్ సౌత్లో ఉన్న మీమర్స్ కానివ్వండి మనతో అసోసియేట్ ఉన్నారు, అండ్ మీమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అండ్ క్రియేటర్స్ ఉన్నారు, డిజిటల్ మీడియా హూ ఎవర్ బీన్ క్రియేటర్స్ అందరం కూడా ఆల్ యూట్యూబ్ నెట్వర్క్స్ కానీ అందరం కూడా పార్ట్ అయ్యి విల్ మేక్ ఇట్ ఎ బిగ్గర్ సక్సెస్. లెట్స్ టేక్ దిస్ ఈవెంట్ టు ద వరల్డ్. సో లెట్స్ షో వాట్ ఈస్ అవర్ డైరెక్టర్స్ థింగ్స్. వీఆర్ హానర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ గోస్. మీడియా మిత్రులకి నా మనస్ఫూర్తి నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా. ఏ స్టార్స్ లేకపోయినా సరే మీరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని కవరేజ్ చేసి 10 మందికి తీసుకువెళ్తున్నందుకు, అలాగే రేపు ఎల్బీ స్టేడియంలో కూడా మీ సపోర్ట్ మాకు చాలా ఉండాలి. ఇకపోతే అందుకు మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను మీడియా మిత్రులందరికీ. మనం ఆల్రెడీ ఈ కట్ అండ్ రేజర్తో ఒక రికార్డ్ క్రియేట్ చేసాం, అది మీరు ఎవరు ఊహించుండరు. సరదాగా మీ అందరికీ ఊపు రావాలని చెప్తున్నాను. రేపు పొద్దున ఫంక్షన్ అదిరిపోవాలి కాబట్టి మీలో ఇంకొక మానసిక ధైర్యం రావడం చెప్తున్నా. ఈ ప్రెస్ మీట్ యొక్క రికార్డ్ ఏంటంటే సురేష్ కొండేటి నోరు విప్పని ఏకైక ప్రెస్ మీట్ ఇది అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇట్స్ ఎ రికార్డ్. సో సురేష్ కొండేటికి మైక్ ఇవ్వని ఏకైక ప్రెస్ మీట్గా మేము ఒక రికార్డ్ ఆల్రెడీ స్థాపించాం. కాబట్టి ఇదే ఉత్సాహంతో ముందుకెళ్దాం బ్రదర్స్ మనందరం. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.